సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరగడ్డ మాచవరంలో చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఐలమ్మ విగ్రహం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు ముందుగా అభినందనలు తెలిపారు. బూరగడ్డ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. చాకలి ఐలమ్మ లాంటి పోరాట నాయకురాలు వీరనారి విగ్రహం ఆవిష్కరణ చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. తెలంగాణ విముక్తి కోసం పోరాటం చేసిన చాకలి ఐలమ్మ చరిత్రను స్కూల్ స్థాయి నుంచే అందరికీ తెలుసుకునేలా ప్రణాళికలు చేయాలని కోరారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కులగణన చేయడమే కాదు, కేబినెట్లో ఆమోదించి ఆ రిపోర్ట్ని అతని శాసనసభలో ఆమోదింపజేసి చట్టం చేసి బీసీలకి స్థానిక సంస్థల్లోనే కాకుండా ఎడ్యుకేషన్లో, ప్రభుత్వ విద్యా సంస్థల్లో, ప్రభుత్వ ఉద్యోగాల్లో మరి 42% రిజర్వేషన్స్ కల్పించాలని మన కాంగ్రెస్ పార్టీ, మన కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభలో చట్టం చేసినాం. శాసనసభలో చట్టం చేసి అది గవర్నర్కి పంపించడం జరిగింది. మరి మిత్రులరా, ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం మరి వెనుకబడ్డ తరగతులకి, బీసీలకి న్యాయం చేయాలని చెప్పి అన్ని విధాలుగా స్థానిక సంస్థ ఎన్నికల్లో, ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో అనే ఒక లక్ష్యంతో, ఒక ఉద్దేశంతో మేము ముందుకు పోతున్నాం. అది సమాజంలో అందరూ గమనించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.